ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలు మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపాయి. యూపీ కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్త ప్రియాంక గాంధీ కంటే అందమైన ప్రచారకర్తలు తమ పార్టీలో ఉన్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ వినయ్ కతియార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓటుకున్న గౌరవం కూతురు గౌరవం కంటే ఎక్కువని జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ నోరు పారేసుకున్నారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రియాంక ప్రచారం వల్ల బీజేపీ విజయావకాశాలు దెబ్బతినవని కతియార్ ఢిల్లీలో విలేకరులతో అన్నారు. మా పార్టీలో ఆమె కంటే అందమైన అమ్మాయిలు మహిళలు ఉన్నారు. వారు ప్రధాన ప్రచారకర్తలే. వారిలో కొందరు కళాకారులు, హీరోయిన్లు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందమైన వారు. ఆమె కూడా ప్రచారం చేస్తున్నారు అని ఆయన చెప్పారు. కతియార్ మాటలు దేశ జనాభాలో సగం ఉన్న మహిళలపై బీజేపీ ఆలోచన తీరుకు అద్దం పడుతున్నాయని ప్రియాంక ధ్వజమెత్తారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తామున్న స్థాయికి చేరుకున్న అందమైన, శక్తివంతమైన, ధైర్యవంతులైన నా సహచర మహిళల్లో బీజేపీకి అందం మాత్రమే కనిపిస్తుంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతోందని అన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుష అహంకార పూరితమైన కతియార్ మాటలు దిగ్భ్రాంతి కలిగించాయని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విమర్శలపై కతియార్ స్పందిస్తూ, క్షమాపణ చెప్పను. మహిళలంటే నాకెంతో గౌరవం. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. అందానికి ఓట్లు పడవని చెప్పానంతే. ప్రియాంక నా మేనకోడ లాంటిది అని అన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పని కతియార్ శరద్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విశేషం. మరోవైపు జేడీయూ నేత శరద్ యాదవ్ పాట్నాలో మాట్లాడుతూ ఓటుకున్న గౌరవం కూతురు గౌరవం కంటే ఎక్కువని అన్నారు. ఓటు గౌరవం గురించి అందరూ చెబుతున్నారు. కూతురు గౌరవంతో రాజీ పడితే గ్రామ, స్థానిక ప్రాంతం చెడిపోతాయని, ఓటు గౌరవంతో రాజీ పడితే మొత్తం ప్రాంతం, రాష్ట్రం, దేశం భ్రష్టు పడతాయని అన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని అన్నారు. కుమార్తెలను ప్రేమగా, గౌరవంగా చూసుకునే మన దేశ పురోగతి కోసం ఓటు విషయంలోనూ అలాగే మెలగాలని చెప్పుకొచ్చారు యాదవ్. శరద్ యాదవ్ తన వ్యాఖ్యలకు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.